హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ విత్ మురళి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం ఇందిరమ్మ ఇళ్లపై ఉన్నటువంటి ఒక చిన్న అప్డేట్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదైతే నా సొంతంగా చెప్పినదే కాదు, ఒక ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ అయితే మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కనుక మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఆలస్యం చేయకుండా ఇక టాపిక్కు వెళ్ళిపోదాం. గత ప్రభుత్వం నిర్మించి కేటాయించని 2 పడక గదుల ఇళ్లను అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా L2 జాబితాలో ఉన్నటువంటి వారికైతే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కసరత్తు ప్రారంభించిందని తెలుస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తులపై ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే అయితే నిర్వహించడం జరిగిందనమాట. సో ఇటీవల నిర్వహించినటువంటి ఇంటింటి కులగణన సర్వేతో ఈ యొక్క సర్వేని అయితే సరిపోల్చుకొని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల జాబితాను అయితే L1, L2, L3 అయితే విభజించడం జరిగింది. సో L1లో అయితే సొంత స్థలం ఉన్నటువంటి 21.93 లక్షల మందిని అయితే చేర్చడం జరిగిందనమాట. సో వీరందరూ అయితే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అయితే విడతల వారీగా 5 లక్షల చొప్పున అయితే అందించడం జరుగుతుంది. సో L2లో సొంత స్థలాలు లేనటువంటి 19.96 లక్షల మంది అయితే ఉండడం జరిగిందంట. సో వీరికైతే రాబోయే ఆర్థిక సంవత్సరంలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి కావాల్సినటువంటి 5 లక్షల రూపాయల చొప్పున అయితే ఇవ్వడం జరుగుతుందంట. సో అయితే వీరిలోనే కొందరికైతే మిగిలిపోయినటువంటి 2 పడక గదుల ఇళ్లను కేటాయించాలని చెప్పేసి అయితే భావిస్తుందని తెలుస్తుంది గవర్నమెంట్. సో అదేవిధంగా L3లో ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారనమాట. సో గత ప్రభుత్వం అయితే 10 ఏళ్లలో 2.36 లక్షల 2 పడక గదుల ఇళ్లను అయితే మంజూరు చేసింది. సో ఇందులో 1.58 లక్షల ఇళ్లను అయితే పూర్తి చేసిందని తెలుస్తుంది. సో వాటిలోనూ 1.36 లక్షల పంపిణీ అయితే జరిగిందంట. సో మిగతావైతే అలానే ఉన్నాయని తెలుస్తుంది అనమాట. సో మరికొన్ని వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలుస్తుంది. సో వాటిని అయితే పూర్తి చేయడానికి గుత్తేదారులతో హౌసింగ్ బోర్డు అయితే సంప్రదింపులు జరుపుతుందని తెలుస్తుంది. సో అదేవిధంగా చాలామంది గుత్తేదారులు అయితే బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే ఈ యొక్క పనులను అయితే ఆపేశారంట. సో వారు మళ్ళీ ముందుకొస్తే ఇసుకతో పాటు ఇతర రాయితీలు ఇచ్చి నిర్మాణాలు అయితే పూర్తి చేయించాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే భావిస్తుందని తెలుస్తుంది. సో L2లో పెద్ద ఎత్తున దరఖాస్తులు అయితే ఉండడంతో ఈ యొక్క ఇళ్లను అయితే కేటాయిస్తే కొంతమేరకు ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉందని అయితే భావిస్తుంది అనమాట గవర్నమెంట్. సో ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా మధ్యలో ఆగిపోయి పూర్తయినటువంటి ఇళ్ల సమాచారాన్ని అయితే సేకరించిందంట. సో అక్కడికక్కడ 2 పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల పేర్లను అయితే ప్రకటించిన వారికైతే కేటాయింపు అయితే చేయలేదని తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వారు అర్హులైతే వారికే కేటాయించి మిగతా ఇళ్లను అయితే L2 జాబితాలోని వారికి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో అదేవిధంగా స్థలం మరియు 5 లక్షల రూపాయలు తీసుకోవడం కంటే నిర్మాణం పూర్తయిన ఇంటిని వెంటనే దక్కించుకోవడమే మేలని భావిస్తున్న దరఖాస్తుదారులు వాటిని తమకే కేటాయించాలని రాజకీయ నేతలపై అయితే ఒత్తిడి పెరుగుతుందంట. సో ప్రభుత్వం మాత్రం గ్రామ సభలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారమే ఈ యొక్క లబ్ధిదారులను ప్రకటిస్తామని అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. ఇళ్లపై ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. సో మరింత కొత్త కంటెంట్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటిల్ దెన్ మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.